సైకో కిల్లర్ సినిమాలు క్షణక్షణం ఉత్కంఠంగా నడుస్తుంటాయి. ఈ సినిమాలు చివరి వరకు టెన్షన్ పెట్టించి పిచ్చెక్కిస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ముసుగు ధరించిన ఒక సైకో కిల్లర్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ మూవీ పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఒక లైక్ చేసి కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ హర్రర్ ఫ్యాషన్ మూవీ పేరు వచ్చేసి స్క్రీమ్ 5. 2022లో వచ్చిన ఈ మూవీకి టైలర్ జిల్లెట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా స్టోరీ అనేది ఫుట్స్బోరో అనే చిన్న పట్టణంలో జరుగుతుంది. అక్కడ ఒక కొత్త గోస్ట్ ఫేస్ కిల్లర్ వరుసగా హత్యలు చేస్తుంటాడు. ఆ సైకో చుట్టూ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. సారా అనే యువతికి ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. 3 ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే చంపేస్తానని బెదిరిస్తాడు. 2 ప్రశ్నలకు సమాధానం కరెక్ట్గా చెప్పి 3వ ప్రశ్నకు రాంగ్ ఆన్సర్ ఇస్తుంది. ఇంతలో ఒక గోస్ట్ ఫేస్ ముసుగు ధరించిన ఒక వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేస్తాడు. ఆమె హాస్పిటల్లో ప్రాణాలతో బతికి బయటపడుతుంది. ఈ దాడికి కజిన్ శామ్ సారాను చూడటానికి హాస్పిటల్కి వచ్చి ఓదారుస్తుంది. ఆ తర్వాత వారి స్నేహితులు వేస్, అంబార్, మిండి, చాడ్, లీవ్ కూడా సారాను కలుస్తారు. వీళ్ళంతా కలిసి ఆ కిల్లర్ ఎవరో కనిపెట్టడానికి ప్రయత్నిస్తారు. అతన్ని కనిపెట్టే ప్రయత్నంలో ఒక పోలీస్ సహాయం తీసుకుంటుంది శామ్. నిజానికి శామ్ కూడా ఒక సైకో కిల్లర్ కుమార్తె కావడంతో ఆమెను కూడా అనుమానిస్తారు కొంతమంది. మరోవైపు ఆ కిల్లర్ ఇంట్లోనే దాక్కుని 2 మనుషుల్ని చంపుతాడు. శామ్ కు అనుమానం వచ్చి హాస్పిటల్లో ఉన్న తన చెల్లి దగ్గరికి వస్తుంది. ఇంతలోనే ఆ సైకో అక్కడ ఉన్న సెక్యూరిటీని చంపి ఉంటాడు. సారాని కూడా చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. చివరికి ఆ సైకోని పోలీసులు పట్టుకుంటారా? అతను ఎందుకు హత్యలు చేస్తున్నాడు? సారాను ఎందుకు టార్గెట్ చేశాడు? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.